Testonic.ai from panic to prep. 100% free until JEE, MCET and KCET. ఓటీటీ ఆఫర్స్ అయితే వచ్చాయా ఈ గ్యాప్లో ఎక్కువ? హిందీ వచ్చాయి, ఓకే. హిందీ నెట్ఫ్లిక్స్ నుంచే ఎక్కువ వచ్చాయి. నెట్ఫ్లిక్స్ హిందీ మూవీస్ ఆఫర్స్ కూడా వచ్చాయి. ఆడిషన్స్ ఇచ్చేదాన్ని ఈరోజు ఎప్పటికెప్పుడు ఆడిషన్. ప్రాబ్లం ఏమయ్యేదంటే ఇక్కడ హైదరాబాద్ నుంచి ఆడిషన్ చేసి పంపించడం వేరు, అక్కడ వాళ్ళ ఆఫీస్కి డైరెక్ట్గా వెళ్ళి కూర్చొని వాళ్ళతో ఒక కాన్వర్సేషన్ పెట్టుకొని వాళ్ళకి రోల్ ఎలా కావాలన్నది వాళ్ళు కొంచెం ట్యూన్ చేసుకొని చేయించుకుంటారు కదా ఆడిషన్. దట్ ఈస్ డిఫరెంట్. సో మనం ఇక్కడ ఎంత చేసినా అది ఆ ఇంపాక్ట్ అయితే అది రాదు. సో అదొక ప్రాబ్లం అవుతుంది. ఇక్కడ మరి హిందీ డైలాగ్స్ చెప్పడానికి ఒకరు కావాలి, వాళ్ళు మోనోలాగ్స్ పంపించారు, ప్రాపర్ సీన్ పంపిస్తారు. ఓకే. సో అలాంటప్పుడు కొంచెం ఇబ్బంది అయిపోతుంది టు కన్వే దట్. అంటే ఒక 4-5 సినిమాలు చేసినప్పుడు వచ్చింటుంది యాక్టింగ్, అయితే ఏదో ఒకటి చేయగలుగుతాం, నాట్ లైక్ టోటలీ కంప్లీట్ న్యూ పర్సన్ లాగా కాకుండా. వాళ్ళు ఆడిషన్ అడిగి పంపిస్తున్న టైంలో ఇదే నేను చూసిన ప్రాబ్లం ఏంటంటే, ఒకటి లాంగ్వేజ్ బ్యారియర్, బికాస్ ఆపోజిట్ డైలాగ్స్ చెప్పడానికి ఎవరు ఉండరు. మోస్ట్లీ ఫ్రెండ్స్కి కూడా అంతగా వాళ్ళు రాసే హిందీ కూడా కొన్ని మూవీస్కి బట్టి కొంచెం నార్త్ ఇండియన్ స్టైల్ కొంచెం యాడ్ చేస్తారు, సమ్ బిహారీ స్టైల్ కొంచెం ఉంటుంది డైలాగ్స్కి, అంత వేరియేషన్ ఇవ్వనప్పుడు. సో వి జస్ట్ హ్యావ్ టు ఏదో బెస్ట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. కొన్నిసార్లు అబ్బాయి డైలాగ్స్ లేకుండా జస్ట్ నా డైలాగ్స్ నేను చెప్పి ఆడిషన్ పంపించిన డేస్ కూడా ఉన్నాయి. బట్ అలాంటప్పుడు సెలెక్ట్ అవ్వవు, బికాస్ దే వాంట్ సమ్ వన్ టు అడుగుతారు, బాంబేలో ఉన్నారా, వస్తారా డైరెక్ట్గా. మరి నేను చెప్తలేదు, హైదరాబాద్లో ఉన్నాను, ఇఫ్ యూ వాంట్ మీ టు కమ్, నేనే ఐ స్పెండ్ మై ఓన్ మనీ అండ్ ఐ కమ్ అండ్ మీట్ అని. బట్ అది అలా అవ్వదు, దట్ వోంట్ వర్క్అవుట్. సో ఆడిషన్స్ అయితే ఇస్తుంటా, హోప్ఫుల్లీ. ఓకే.